వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకోవడం వెనుక రాజకీయ శక్తుల కుతంత్రాలు ఉన్నాయని ఆ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. కంపెనీ ఉత్పత్తిని ఎలాగైనా నిలిపివేయాలన్న ఉద్దేశంతో తొలగింపునకు గురైన కార్మికులను కొందరు ఉసిగొలుపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 1300 కుటుంబాల జీవనాధారమైన ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు 6 కోట్ల రూపాయల నష్టం వస్తోందని తెలిపారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకున్న కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై భారతీ సిమెంట్ కంపెనీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరపు సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నారని ఆయన వివరించారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత 5 రోజులుగా లైమ్ స్టోన్ తవ్వకాలు, సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు. తద్వారా కంపెనీకి రోజు 6 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్ స్టోన్ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలకు వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారేమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది అన్ని రకాల పనులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ము కాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్ రెడ్డి వివరించారు. అనంతరం పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళ్తున్నాయన్నారు. తొలగింపునకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ఈ సమయంలో సివి మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. ఇదే సమయంలో తొలగింపునకు గురైన కార్మికుల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు. ఇందుకు సివి మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్టు ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్తోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.